హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏసీఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో ఈరోజైతే మనం 10వ తరగతికి సంబంధించి తెలుగు కవి పరిచయాలు, అలాగే ప్రక్రియ, ఇతివృత్తం, ఇది రచయిత ఉంటారు కదండి, విషయ సూచిక గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ లెసన్ ప్రత్యక్ష దైవాలు, దాని యొక్క ప్రక్రియ ఇతిహాసం, ఇతివృత్తం వచ్చేసి తల్లిదండ్రుల సేవ. ఓకే, కవి ఎవరు అంటే ఎర్రన. బతుకు గంప అనేది సెకండ్ లెసన్. ఇది యొక్క ప్రక్రియ కథానిక. ఇతివృత్తం వచ్చేసి కుటుంబ విలువలు. నెక్స్ట్ మూలింటి చంద్రకళ అనే ఆమె ఇది రాశారనమాట. శతక మాధుర్యం మూడవ లెసన్ నేము. శతకం నైతిక విలువలు, శతకం అనేది ప్రక్రియ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇతివృత్తం నైతిక విలువలు. వివిధ శతక కవులు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఎవరు? ఉపన్యాస కళ, వ్యాసం, ప్రక్రియ వచ్చేసి వ్యాసం. ఇతివృత్తం జీవన నైపుణ్యం, రచయిత వచ్చేసి వాసిరెడ్డి సీతాదేవి. నెక్స్ట్ జలియన్ వాలాబాగ్ ఖండకావ్యం, ప్రక్రియ దేశభక్తి. ఇతివృత్తం ఉమర్ అలీషా అనేది రచయిత. ప్రకృతి సందేశం గేయం, ప్రకృతి వర్ణన వైసివి రెడ్డి. నెక్స్ట్ చేజారిన బాల్యం, ఇదొక వ్యాసం అన్నమాట. నెక్స్ట్ ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ వికాసం. శీలా వీర్రాజు అనే రచయిత. జీవని వచ్చేసి కథ. ప్రత్యేక అవసరాల పిల్లల చేయూత, వి చంద్రశేఖరరావు గారు రచించారు. రాజధర్మం ప్రబంధం. నాయకత్వ లక్షణాలు శ్రీకృష్ణదేవరాయలు. కన్యాశుల్కం ఇదొక నాటకం. ఆధునిక విద్య ఆవశ్యకత గురజాడ అప్పారావు గారు. నెక్స్ట్ యుద్ధ విజేత వచన కవిత. శాంతి ఆవశ్యకత నేతల ప్రతాప్ కుమార్. సూక్తి సుధ వచ్చేసి సాహిత్య వ్యాసం. ఉత్తమ మానవ గుణాలు ఎస్ గంగప్ప దీన్ని రాసింది. ఓకే, నెక్స్ట్ రామాయణం అనేది ఇతిహాసం. సంస్కృతి విలువలు వాల్మీకి రామాయణం సంక్లిష్ట వచన రూపం. నెక్స్ట్ ఇదండి, దీనికి సంబంధించి 10వ తరగతికి సంబంధించి కవి యొక్క లెసన్ నేమ్స్, ప్రక్రియ, ఇతివృత్తం, కవి అన్నమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రక్రియ గురించి కానీ ఇతివృత్తం గురించి కానీ ఖచ్చితంగా 2 మార్క్స్ అయితే వస్తాయి. ప్రక్రియ, ఇతివృత్తం ఖచ్చితంగా ఒక్కొక్క మార్క్ అయితే కంపల్సరీ అండి. రచయితల గురించి కూడా మనకి క్వశ్చన్ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్.